నీతిని నమ్ముకున్నవారు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవారు ఎవరి చెప్పు చేతుల్లో ఉండరు. నీవు చేసే పనిలో ధర్మాన్ని వెతుక్కో. కష్టం వచ్చినా కొంతకాలం ఉంటుంది, కానీ సంతోషం మాత్రం కలకాలం నీ వెంటనే ఉంటుంది. ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్నారని నీకు తెలిసిన వెంటనే నువ్వు ఇంకేమీ ఆలోచించకు. నువ్వు వారిని ఎంత ప్రేమించినా అక్కడితో వదిలేయి. అప్పటి నుండి నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుకోవటం మొదలుపెట్టు. అక్కడి నుండి సంతోషంగా ముందుకు కదులు. అద్భుతమైన ఆలోచనలు, అలసట లేకుండా పనిచేసే తత్వం ఉన్నా కూడా అపోహాలు, అపార్థాలు, అర్థాలు లేని చింతలు అనే బంధాలను కాళ్లకు కట్టుకొని వేలాడుతున్నా అంతవరకు ఎప్పటికీ పైకి ఎదగలేము, మునిగితే తేలలేము. మన మనసుకి బాధ కలిగించేవి, భయాన్ని కలిగించేవి ఏవైనా ఉంటే కనుక వాటికి పరిష్కార దిశగా ఆలోచనలు చేసి మనసులోకి రాకుండా చేసుకోవడమే ఉత్తమం. ఆ ఆలోచనలు మనసుని చుట్టుకున్నాయి అంటే మనల్ని ఇంకా నిరుత్సాహంలోకి నెట్టివేసి మనల్ని శక్తిహీనులుగా చేస్తాయి. అజ్ఞానాన్ని తొలగించి వేద విజ్ఞానాన్ని, అదేవిధంగా పరబ్రహ్మ స్వరూపమైన జ్ఞానాన్ని ఉద్ధరిస్తుంది. ఇది మత్స్యావతారంలో చెప్తుంది. బతుకంతా బాధల మీద, కన్నీటి గాథల మీద నడవాలంటే కష్టం. ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా మనిషికి ఉండాల్సిన ముఖ్యతత్వం మానవత్వం. కొందరి వైఖరిని నువ్వు మార్చలేవు, అందుకే అలా మార్చాలనే ప్రయత్నం చెయ్యకు. మార్చాలనే ప్రయత్నం కంటే నువ్వు వారితో మెలిగే విధానం మార్చుకో, లేదా వారికి దూరంగా ఉండడం నేర్చుకో. ఈ జీవితం నువ్వు ఏదైతే వద్దనుకుంటావో దాన్నే నీకు ఇస్తుంది. నువ్వు ఏది కావాలనుకుంటావో దాన్ని ఎప్పుడు నీకు దూరం పెడుతుంది. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన నీవెవరో తెలియజేస్తాయి. ఈ ప్రపంచములో నిజాలు మాట్లాడేది ముగ్గురే. 1 చిన్నపిల్లలు, 2 తాగుబోతులు, 3 కోపంలో ఉన్నవాడు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖము కలిగినప్పుడు సృహలేనివాడు, రాగము, భయము, క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. నీ జీవిత పయనం అంతా సవ్యంగా సరైన దిశలో జరుగుతుందని నమ్మకం ఉంచుకో. సరైన మనసు సరైన సమయములో నీ జీవితంలోకి అడుగిడుతారని నమ్మకంతో ఉండు. మంచైనా చెడైనా ఏదైనా సరైన కారణం లేనిదే జరగదని, జరిగేదంతా నీ మంచి కోసమేనని నమ్మకం పెంచుకో. ఏది నీ సమయంలో ఏ విధంగా నీ దగ్గరకు రావాలో అదే విధంగా వచ్చి తీరుతుందని నమ్మకం పెట్టుకో. నువ్వు పెట్టుకున్న నమ్మకాలేవి వమ్ము కాకుండా అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని నమ్మకంతో ఉంటూ ఆయా దిశల్లో 100% నీ వంతు ప్రయత్నం చేస్తూ నీ పయనం కొనసాగించు. తప్పకుండా నీ గమ్యం చేరి తీరుతావు. చెట్టుకి హృదయం ఉంటుందని, అది గాయపడుతుందని పూలను నేలరాల్చే గాలికి మాత్రమే తెలుస్తుంది.